హాయ్ ఫ్రెండ్స్. ఫన్నీ విషయం ఏంటంటే కనుక నేను ఓవర్ థింకింగ్ని ఓవర్కమ్ చేద్దామని కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నా. కానీ కంటెంట్ క్రియేట్ చేయడానికి మళ్ళీ ఓవర్ థింకింగ్ వల్ల నేను 6 మంత్స్ నుంచి పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చా. అంటే మెయిన్ కారణం వచ్చేసి ఓవర్ థింకింగ్కి భయం, సందేహం. సందేహం ఏంటంటే అరే నేను 10 మందిలా ఇన్స్పైర్ చేయగలనా, 10 మందిలా జనాల్ని నవ్వించగలనా, సో నాకు ఫాలోవర్స్ వస్తారా లేదా అంటే నేను స్టార్ట్ చేయలేదు, అప్పుడే నాకు ఓవర్ థింకింగ్, సందేహం. భయం ఏంటంటే అరే ఫ్రెండ్స్, బంధువులు మనల్ని ఎగతాళి చేస్తారా, మనల్ని ఏమన్నా అంటారా. సో ఈ రెండింటి వల్ల నేను 6 మంత్స్ నుంచి థింక్ చేస్తున్నా. అరే మళ్ళీ వీడియోస్ చూస్తుంటా, అరే ఎడిటింగ్ ఎలా చేయాలి, టాపిక్లు ఎలా మాట్లాడాలి, ఇవన్నీ అంటే థింక్ చేస్తున్నా, ఓన్లీ వీడియో చేస్తున్నా, కానీ దాన్ని ఎప్పుడు నేను పర్ఫామ్ చేయలేదు. సో 6 మంత్స్ నుంచి థింక్ చేస్తేనే నాకు 1% లా కూడా లాభం రాలేదు. సో డిసైడ్ అయ్యా, జస్ట్ సైకిల్ అయితే మనం ఏ విధంగా నేర్చుకున్నామో కంటెంట్ క్రియేటివ్ కూడా ఆ విధంగా నేర్చుకుందామని ఫిక్స్ అయ్యా. సో సైకిల్ ఫస్ట్ వెళ్ళగానే మనం తొక్కి బ్యాలెన్స్ లేకుండా పోతున్నాము, పోలేదు కదా. సో సైకిల్ తొక్కేటప్పుడు ఫస్ట్ బ్యాలెన్స్ చేసేటప్పుడు కింద పడతాము, దెబ్బలు తగులుతాయి, దొక్కపోతాయి. తర్వాత తొక్కుతూనే బ్యాలెన్స్ చేయడం నేర్చుకుంటాము, స్పీడ్ ఎలా తొక్కాలో నేర్చుకుంటాము, చేతులు వదిలేసి కూడా తొక్కడం స్టార్ట్ చేస్తాం. సో అదే రీతిగా నేను పోస్ట్ చేస్తా వీడియో, తప్పు చెప్పిల్లోంచి, ఆ తప్పుల్లోంచి నేను నేర్చుకుందామని డిసైడ్ అయ్యా. జస్ట్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. జస్ట్ 3 days పోస్ట్ చేసా. తర్వాత నుంచి నాలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయ్యాయి. సో మెయిన్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఓవర్ థింక్ నువ్వు ఓవర్కమ్ చేయాలంటే జస్ట్ నువ్వు దాని మీద యాక్షన్ తీసుకో. దేని మీద అయితే నువ్వు థింక్ చేస్తున్నావు ఎక్కువ, దాన్ని పర్ఫామ్ చేయి. తప్పు పోతుంది, తప్పు నుంచి నేర్చుకో, ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్సే నీ ఓవర్ థింకింగ్ని కిల్ చేస్తుంది. జై హింద్, నమస్కారం.